మాణిక్యాలరావు గారు, మీ ఇల్లు మీ భూమి ఎవరివైనా కావచ్చు, వాళ్ళ పత్రికల్లో పతాశీర్షికల్లో వస్తున్న వార్తలు చాలా అంశాలు ప్రస్తావించారు. తరతరాల నుంచి భూమి పేదల చేతుల్లో కరిగిపోతా ఉంది. పేదలకి ఉన్నటువంటి భూమి మొత్తం చివరికి అంకాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది, గజాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా మందికి అయితే నివాసానికి కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి భూమి అంటే విపరీతమైనటువంటి ప్రీతి ప్రాతం. ఆయన తండ్రి భూమి కొట్టేయటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు. మీరు గతంలో కనుక చూస్తే వాన్పిక్ మీద భూములు ఏ విధంగా కొట్టేయాలని చూశారో, సముద్ర కరాకులో ఉన్నటువంటి వాన్పిక్ భూములు మొత్తాన్ని కూడా కొట్టేయాలని ప్రయత్నం చేశారు. అది కోర్టుల్లో ఇప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. బయ్యారం పేరు మీద ఖమ్మం తెలంగాణలో ఉన్నటువంటి బయ్యారం గనులు మొత్తాన్ని కూడా కొట్టేయాలని ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఇడపలపాయలో కొన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అయినా కూడా భూమి మీద అతనికి దాహం తీరలేదు. ఒకటి, యువతకి ఉద్యోగాలు కల్పించేటువంటి డిఎస్సి మీద, వాళ్ళకి డిఎస్సి ఎప్పటి నుంచో ఆగి ఉంది. గతంలో మేమే ఇచ్చాం, మళ్ళా ఇప్పుడు కూడా డిఎస్సికి రిలీజ్ చేస్తాము. 60 రోజుల్లోనే ఉద్యోగాలు వచ్చేటట్టు, వాళ్ళ జీవితానికి భద్రత కలిగేటట్టు, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటట్టు, విద్య వ్యాపించేటట్టు చేయటం కోసం మొట్టమొదటి సంతకం. రెండోది, పేదల భూముల మొత్తాన్ని కూడా కొట్టేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడో, ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో దాన్ని రద్దు చేసి అందరికీ సంతోషంగా ఉండేటట్టు, ఎవరి భూమిని వాళ్ళు సక్రంగా వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకునేటట్టు చేసేటువంటి రెండో సంతకంగా పెడతామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు.